హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చిన్ని లక్ష్మి. ఫస్ట్ గురుగారి ప్రార్థన. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. మీలో ఉన్నటువంటి పరమాత్మకు కూడా నా యొక్క ప్రణామములు. మనకు తెలుసు, పురాణాల ప్రకారము శక్తిపీఠాలు ఎన్నని 51 కానీ 52 కానీ శక్తిపీఠాలు ఉన్నాయని మనము భావిస్తూ ఉంటాము. సరే, ఇవి ఎలా అంటే పురాణాల ప్రకారం దక్షయజ్ఞంలో తన తండ్రి దక్షుడు ఉంటాడు కదా, చేసిన అవమానాన్ని తట్టుకోలేక భరించలేక శివుడి యొక్క పత్ని సతీదేవి యోగాగ్నిలో ఆమె దేహత్యాగం చేస్తుంది. అప్పుడు దుఃఖంతో పరమశివుడు సతీదేవిని శరీరాన్ని భుజాన వేసుకొని తాండవం చేశాడు. అప్పుడు ఏమవుతుందంటే ధర్మరక్షణ కోసం మహావిష్ణువు తన దగ్గర ఉన్న చక్రంతో, సుదర్శన చక్రంతో సతీదేవి యొక్క శరీరాన్ని శరీర భాగాలను ఖండాలుగా చేస్తారనమాట. ఆ శరీర భాగాలు ఆభరణాలు పడిన ప్రదేశాలని మనము శక్తిపీఠాలుగా పిలుస్తూ ఉంటాము. కొన్ని సాంప్రదాయాలు 51 ఉన్నాయి, 52 ఉన్నాయి, ఒక్కొక్కసారి 18 మహాశక్తిపీఠాలుగా వీటిని మనం భావించవచ్చు. 18 ఎక్కువగా శక్తిపీఠాలు ఉన్నాయి. అవి మనకు తెలుసు, జ్వాలాముఖి, కొల్లాపూర్ మహాలక్ష్మి, అలంపూర్, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఒక్కొక్క దానితో మనం మెడిటేషన్ చేద్దాము. కొన్ని పడిన ప్రదేశాల్లో వాటి గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ కొల్లాపూర్ మహాలక్ష్మి. మనకి అందరికీ తెలుసు, కొల్లాపూర్ మహాలక్ష్మి బాగా ఫేమస్ అయింది. మహారాష్ట్రలో ఉంది మహాలక్ష్మి టెంపుల్ అది. తర్వాత వచ్చేసి అక్కడ మనకి అక్కడ వచ్చేసి మనకి మహాలక్ష్మి టెంపుల్ ఉంటుంది. అక్కడ మహాలక్ష్మి అది ఎందుకు ఫేమస్ అయింది? అక్కడ ఆమె యొక్క కళ్ళు పడ్డాయి, శరీర భాగాలు, త్రినేత్రాలు పడ్డాయి అనేసి అది మనకి ఫేమస్ అయింది. ఇక్కడ మనము ధ్యానం చేయాలంటే ఆ గుడిలో మనము ఉన్నట్లు, ఆ గుడికి మనం వెళ్ళినట్లు, అక్కడ కూర్చొని మనము ధ్యానం చేసినట్లు భావించాలన్నమాట. ప్రతి ఒక్కటి శబ్దం కానీ ఏమైనా కానీ అది మన ఏకాగ్రతను, మన సంపదను అన్నీ పెంచుతుంది. ఏకాగ్రతకనే కాదు, మనకు సంపద, దయ తర్వాత వచ్చేసి అన్నీ దానిలోనే మనం భావించాలి. డబ్బులు, మహాలక్ష్మి అంటే డబ్బులు ఒక్కటే కాదు, అన్నీ వస్తాయన్నమాట. ధైర్యము, మనం చేసే పనులు అన్నీ వస్తాయి. సో అందుకోసమే మహాలక్ష్మి టెంపుల్లో మనం కూర్చున్నట్టు భావిస్తూ మనము మెడిటేషన్ చేద్దామంట. ఓకే, దీని గురించి నేను కొంచెం చెప్తాను. స్టోరీ మహాలక్ష్మి టెంపుల్ది. ఆమె ఎలా పుట్టింది, ఎలా ఉంది, రాక్షసులతో ఎలా యుద్ధం చేసింది అనేది కూడా మనం కొంచెం చూద్దామంట. మహాలక్ష్మి జగత్తుకు తల్లి అయినటువంటి సమస్త సృష్టికి పోషకురాలైమ, భక్తుల కోరికలు నెరవేరుస్తుంది. ఈ దయామయి, ఐశ్వర్యము, ఆరోగ్యము, ఆనందము, ధర్మం, జ్ఞానం, భక్తి ప్రసాదించే పరాశక్తి అయిన మహాలక్ష్మి దేవిని నమస్కరిస్తూ మనం ఈ మెడిటేషన్ని స్టార్ట్ చేద్దామంట. కొల్లాపూర్లో కొలువైన మహాలక్ష్మి అమ్మవారు అంబాబాయి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది మహారాష్ట్రంలో పవిత్రమైన క్షేత్రం, భారతదేశంలో శక్తిపీఠాలలో ఒకటి. ఈ క్షేత్రానికి వచ్చే ప్రజలు ధన సంపాదనకే కాదు, మనశ్శాంతి, ధైర్యము, ఆధ్యాత్మిక చైతన్యం కోసం కూడా ఇక్కడికి వస్తారు. ఈ మహాలక్ష్మి అంటే ఎవరు? కేవలం ధనం ఇచ్చే దేవత మాత్రమే కాదు, ప్రతి ఒక్క శుభశక్తికి ఈమె ప్రతీక. ఎక్కడ ప్రేమ, దయ, పవిత్రత, ధర్మము, సేవ, కృతజ్ఞత ఉంటాయో అక్కడ మహాలక్ష్మి నివసిస్తుంది. ఆమె అనుగ్రహంతో మనిషి జీవితంలో ధర్మము స్థిరపడుతుంది, ఆర్థికాభివృద్ధి జరుగుతుంది, కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది, ఆరోగ్యము, మనశ్శాంతి, భక్తి, జ్ఞానము ఇవన్నీ కూడా మనకి వస్తాయి.
పురాణాల ప్రకారం దేవతలు మరియు అసురులు కలిసి క్షీరసాగర మదనం చేసేటప్పుడు అనేక దివ్య రత్నాలతో పాటు మహాలక్ష్మి కూడా ప్రత్యక్షమవుతుంది. ఆమె చేతిలో కమలపు, ముఖంలో దివ్య కాంతి, హృదయము అనంత కరుణతో ఉంటుందన్నమాట ఆమెది. ఆమె భర్తక మహావిష్ణువు వరించి విశ్వ సంరక్షణలో ఇద్దరూ భాగమయ్యారు. అయితే భక్తుల రక్షణ కోసము ఈమె అనేక రూపాలు ధరించి భూమిపై అవతరిస్తూ ఉంటుంది. కొల్లాపూర్ మహాలక్ష్మి అవతారము అత్యంత ప్రసిద్ధమైనది. ఎందుకు అంటే ఇది పవిత్రమైన నగరంగా చెప్పబడిందంటే ఇక్కడ దైవ చైతన్యము నిండిన క్షేత్రం. ఇక్కడ ఒక ప్రతి రాయి, ప్రతి వీధి, ప్రతి ఘంటానాదము భక్తి సందేశాన్ని అందిస్తుందంట. పురాణాల ప్రకారము కోలాసురుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి వరాలు పొందింటాడనమాట. దేవతలు ప్రార్థనలకు స్పందించి జగదాంబ మహాలక్ష్మి యుద్ధరంగంలో ప్రవేశించి కోలాసురుని సంహరిస్తుంది. కానీ శివరక్షణంలో కోలాసురుడు ఇలా ప్రార్థిస్తాడు, అమ్మ ఈ ప్రాంతం నా పేరుతో ప్రసిద్ధి కావాలి, నువ్వు ఇక్కడే శాశ్వతంగా నివసించి ప్రజలకు రక్షణ కల్పించు అని అడుగుతాడనమాట. సో అందుకోసమే మహాలక్ష్మి అక్కడే కొలువైంది. తను కూడా మహాలక్ష్మిగా కొలువై ఉన్నది. ఫస్ట్ కోలాసురుడు రాక్షసుడు ఎందుకు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తాడు, తనకు చావు రాకూడదని వరం అడుగుతాడు. కానీ బ్రహ్మదేవుడు కొన్ని కండిషన్స్ పెట్టి తనకి వరం ఇస్తాడు. కొన్ని రోజులైన తర్వాత ప్రజల్ని అందరినీ బాగానే చూస్తూ ఉంటాడు. తర్వాత తనకి స్వార్థం పెరుగుతుంది. అప్పుడు దేవతలందరూ కలిసి విష్ణువును ప్రార్థించి అప్పుడు రణరంగంలో వాళ్ళిద్దరూ ఘోర తపస్సు జరుగుతుంది. చాలా ఏళ్ళు జరిగిన తర్వాత అలా జరిగిన తర్వాత యుద్ధంలో మహాలక్ష్మి గెలుస్తుంది. కోలాసురుడు దౌర్జన్యంతో ఋషులు యజ్ఞాలు చేయడం కూడా చేయలేకపోతుంటారు, ఆలయాలకు వెళ్ళలేకపోతుంటారు. ప్రజలు కూడా దేవతలందరినీ ప్రార్థిస్తూ ఉంటారనమాట. అందుకే ప్రార్థించడం ద్వారా ఆమె అలా వాళ్ళిద్దరికీ యుద్ధం జరిగింది. యుద్ధంలో కోలాసురుడు చనిపోతే ఈ వరాన్ని కూడా కోరుకున్నాడు. సో అందుకే మహాలక్ష్మి టెంపుల్ కోలాపూర్ మహాలక్ష్మి టెంపుల్గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఆమె యొక్క కళ్ళు పడ్డాయి, త్రినేత్రాలు పడ్డాయి, శరీర భాగాలు. సో మనం త్రినేత్రాల కోసము ఆమె గురించి మెడిటేషన్ చేస్తూ అక్కడే ఉందామనేసి మనము భావిస్తూ కొల్లాపూర్ మహాలక్ష్మిని ఆహ్వానం చేసుకుంటూ ఆమె యొక్క మంత్రం కూడా లాస్ట్లో కొంచెము మెడిటేషన్ చేద్దామంట. తర్వాత ఇది శ్రీచక్రం కూడా ఇక్కడ వస్తుంది. శ్రీచక్రం కూడా మనం ధ్యాన సాధనలో ఉపయోగించుకోవచ్చు. ధ్యానానికి కావాల్సిన శ్రీచక్రము ఏమి అంటే మనం శ్రీచక్రాన్ని ఊహించుకోవాలి, అలానే మహాలక్ష్మిని ఊహించుకుంటాము. ఈ రెండు చేస్తూ ఆమె యొక్క కళ్ళను కూడా ఊహించుకోవాలా. ఈ పవిత్రమైన ఉపాసనలో శ్రీయంత్రము అత్యంత పవిత్రమైన దైవ చిహ్నంగా భావించబడుతుంది. ఇది కేవలము ఆకృతే కాదు, పరాశక్తి యొక్క విశ్వరూపాన్ని సూచిస్తుంది. మనసును ఏకాగ్రత పరుస్తుంది, భక్తిని పెంపొందిస్తుంది, అంతర్గతంగా వికాసానికి ఇది ఒక సాధనగా ఉపయోగపడుతుంది. సో మధ్య బిందు వచ్చి పరబ్రహ్మ చైతన్యం మధ్యలో ఉంటుంది కదా ఒకటి, అది పరబ్రహ్మ చైతన్యం అని అంటారు. పైకి చూపే త్రికోణాలు శివతత్వము, కిందికి చూపే త్రికోణాలు శక్తితత్వము. కమలదళాలు పవిత్రత వికాసంకి వస్తాయి, దైవకృపకి వస్తాయి. బాహ్య చతురస్రము జీవితం యొక్క స్థిరత్వానికి ఇది శ్రీచక్రము చెప్పబడుతుంది. ధ్యానానికి కూర్చునేటప్పుడు మనం శుభ్రంగా సిద్ధత చేసుకొని కూర్చోవాలన్నమాట. స్నానం చేసి పవిత్రమైన బట్టలు వేసుకోవాలి. ఇంకా ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోవాలి. తూర్పు లేదా ఉత్తర దిశను చూస్తూ కూర్చోవాలన్నమాట. అప్పుడు మనకి ఒక ఏకాగ్రత పెరుగుతుంది. మీ ముందు శ్రీయంత్రము శ్రీ మహాలక్ష్మి రూపాన్ని చూసుకుంటూ ఆమె కళ్ళలోకి చూస్తూ ధ్యానం చేయాలి. ఇంకా పుష్పాలు సమర్పించవచ్చు, లేకపోతే దేవుని ఇంట్లోకి పోయి పూజ చేసి వచ్చి కూర్చున్నా కూడా సరిపోతుంది. సో ఫస్ట్
అందరూ బాగా కళ్ళు మూసుకోండి, నిదానంగా కళ్ళు మూసుకోండి. ఒక చిన్న పిల్ల ఎంత స్లోగా నిద్రలోకి వెళుతుందో ప్రశాంతమైన మనసుతో కళ్ళు మూసుకుందాం. సో బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. లోపలికి వెళ్తున్న ప్రతి శ్వాస దైవ కాంతిని స్వీకరిస్తూ ఉన్నది. బయటికి వెళ్ళే శ్వాస భయము, ఆందోళనలను విడిచిపెడుతున్నది. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. ఈ శ్వాస తీసుకునేటప్పుడు 4 కౌంట్ చేసుకోవాలి. అంటే అంతసేపు నిదానంగా శ్వాస తీసుకోవాలి. 1 2 3 4 అది అట్లనే పట్టుకోవాలి కొంచెం సేపు శ్వాసని. 1 2 3 4 నెమ్మదిగా వదలాలి. నెమ్మదిగా వదిలేటప్పుడు 6 కౌంట్ చేసుకోవాలి. అలా పీల్చుకునేటప్పుడు 4 కౌంటింగ్, లోపల బంధించినప్పుడు 4 కౌంటింగ్, విడిచేటప్పుడు నిదానంగా విడిచాలి 6 కౌంటింగ్. ఇలా 3 మినిట్స్, 5 మినిట్స్, లేకపోతే 3 రౌండ్స్ అలా అయినా మీరు చేసుకోవచ్చు. ఓకే. దీన్నే కుంభకం అని అంటారు. లోపల పట్టుకున్న పీల్చేటప్పుడు 4 నిదానంగా పీల్చుకోవాలన్నమాట. 1 2 3 కౌంటింగ్ మనసులో అనుకొని నిదానంగా పీల్చుకోవాలి. అట్లా హోల్డ్ చేయాలి లోపల, మళ్ళీ నిదానంగా బయటికి వదలాలి. 6 కౌంటింగ్ వరకు అది బయటికి వదులుతానే ఉండాలి. ఇదే కుంభకం అని అంటామన్నమాట. సో అందరూ కళ్ళు మూసుకోండి. అమ్మవారు కమల దళాలపై కూర్చొని ఉన్నది. ఆమె ముందు శ్రీచక్రము ఉన్నది. ఆమె యొక్క కళ్ళను మన యొక్క కళ్ళతో అనుసంధానం చేసుకుంటూ కోలాపూర్ మహాలక్ష్మి స్మరణం చేసుకుంటూ కోలాపూర్లో కూర్చొని, గుడిలో కూర్చొని అమ్మవారిని చూస్తూ మనం ధ్యానం చేస్తున్నాం. ఈ ధ్యానంతో నాకు మంచి శక్తి, ప్రశాంతత, భయము, స్థిరత్వం అన్నీ మనలో నుండి భయం బయటికి వెళ్ళాలి. స్థిరత్వం స్థిరంగా ఉండాలి. జ్ఞానం సంపాదించుకోవాలి. మనశ్శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం, మళ్ళీ మనకి ఏది కావాలో అమ్మకు తెలుసు, అది కూడా మనకి వస్తుంది. ఒక ఇంటెన్షన్తో మనం ఈ ధ్యానం చేద్దాం. అద్భుతమైన ఎనర్జీలు మహాలక్ష్మి నుంచి మనకి వస్తున్నాయి. ఆమెను మన కళ్ళతో, మహాలక్ష్మి కళ్ళతో అనుసంధానం చేసుకుంటూ అక్కడ ఏదైనా నెగిటివిటీ ఉంటే మన కళ్ళలో కానీ ఎక్కడైనా ఏదైనా ఉంటే అదంతా అమ్మవారి కళ్ళతో మనం ఐక్యం అవుతూనే ఆ నెగిటివిటీ అంతా బయటకి వెళ్ళిపోయి విష్ణులోకాలలో నెగిటివిటీ కలిసిపోతున్నది. మన కళ్ళు అమ్మవారి రూపాన్ని చూస్తున్నాయి.
శ్రీచక్రం అమ్మవారు కూర్చొని ఉన్న ఆ కమలం, మహాలక్ష్మి విగ్రహం మన ముందు ధ్యానించుకుందాం. అమ్మవారి నుంచి నిరంతరంగా శక్తి వస్తున్నది, అది మన హృదయంలో స్థాపించుకుందాం. అమ్మవారు మన హృదయంలో ప్రతిష్ఠించుకుందాం. ఆమె యొక్క హృదయంతో మన యొక్క హృదయంతో కనెక్ట్ చేసుకుందాం అమ్మవారిని. అలా మన హృదయంలో చూస్తూ మెడిటేషన్ చేస్తున్నాం. అద్భుతమైన ఎనర్జీలు, ఆ గుడి వాతావరణం, ఆ ఘంటానాదం, కొన్నిసార్లు అమ్మవారి విగ్రహంపై సూర్యుని యొక్క కాంతులు పడుతూ ఉన్నాయి. ఆ కాంతిలో అమ్మవారిని చూస్తున్నాం. ఇప్పుడు మనమందరం పవిత్రమైన అమ్మవారు, అయ్యవారు ఉన్న విష్ణులోకంలో కూర్చొని ధ్యానం చేస్తున్నాం. ముందర మనకు అమ్మవారు ఉన్నది, వెనకల విష్ణుమూర్తి మనకు ఉన్నారు. ఇద్దరు మనకు ఎనర్జీలు ఇస్తున్నారు. ఇంకా మనం ఋషులతోన, మన పూర్వీకులతోన కనెక్ట్ అయ్యి వాళ్ళ యొక్క నాలెడ్జిని కూడా మనకు అందిస్తున్నది. ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఎక్కడ అమ్మవారు ఉంటారో అయ్యవారు ఉంటారు. మనకి ఏమి కావాలో ఇవ్వాలో అమ్మకి తెలుసు. అవి ఇవ్వమని అడుగుదాం. మన పూర్వీకుల నుంచి కూడా, ఋషుల నుంచి కూడా అడుగుదాం. అమ్మ, నా కళ్ళను యాక్టివేట్ చెయ్యి. నిన్ను చూసే శక్తిని ప్రసాదించు. నీతో నేను ఉన్నాను. నాలో ఉన్నటువంటి భయాన్ని తొలగించు. నాలోని చక్రాలన్నింటినీ శుద్ధి చెయ్యి. నాకు నవగ్రహాల నుంచి శక్తిని కూడా ప్రసాదించు.
అన్ని దిక్కుల నుండి నాకు రక్షణ కల్పించు. అన్ని దిక్కుల నుంచి నాకు ఎనర్జీలను ప్రసాదించు. మంచి ఎనర్జీలను స్వీకరించటానికి నా బాడీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. సప్త చిరంజీవుల ఆశీర్వాదాన్ని నాకు ఇవ్వు అమ్మా. తొమ్మిది ఋషుల యొక్క జ్ఞానాన్ని నాలో ప్రవేశపెట్టమ్మా. అన్ని చక్రాల్లో సృష్టికి ప్రతిరూపమైన శ్రీం బీజ మంత్రాన్ని నా అన్ని చక్రాలలో లెఫ్ట్ బాడీ, రైట్ బాడీ, మిడ్ బ్రెయిన్లో ప్రతిష్టాపించు. నిన్ను పూజించి అందరికీ ఐశ్వర్యాన్ని ప్రసాదించు. ఇప్పుడు మేము ఈ ధ్యానం చేస్తున్నాం. ఎవరికైనా ఈ సమయంలో అవసరమైన ధనం కావాల్సి ఉండి వాళ్ళకి ప్రాబ్లంలో ఉంటే వెంటనే మా యొక్క రిక్వెస్ట్ను అంగీకరించి వాళ్ళకి కావలసిన ధనాన్ని ఇవ్వు అమ్మా. మా ఇంట్లో నిరంతరం నీ యొక్క ప్రతిరూపం ఉండాలి. నిన్ను తెలుసుకునే జ్ఞానము ఇవ్వు. నీ కళ్ళలోని శక్తి కొంచెమైనా మాకు ఇవ్వమ్మా. నా ఆరాలో ఉన్నటువంటి నెగిటివిటీని అంతా తొలగించమ్మా నీ శ్రీం బీజ మంత్రంతో. ఎక్కడెక్కడ పెయిన్ ఉన్నదో అక్కడంతా శ్రీం వెళ్తూ క్లీన్ చేస్తూ ఎనర్జీలు ఇస్తున్నది. శ్రీం 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 శ్రీం.
ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మీ మనః. ఓం శ్రీం హ్రీం 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 క్లీం మహాలక్ష్మీ మనః. ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మీ మనః. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ మనః. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ మనః. ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మీ మనః. ఓం హ్రీం క్లీం మహాలక్ష్మీ మనః. ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మీ మనః. ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మీ మనః. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ మనః. మనసుతో చేస్తున్నాం, అందుకే మనః అన్నాను. అమ్మ మహాలక్ష్మి, నాకు అవసరమైన ఏమిటో నీకే తెలుసు. నాకు ధర్మం, ఆరోగ్యం, జ్ఞానం, ప్రేమ, శాంతి, ఐశ్వర్యం ప్రసాదించు. నీ చరణాలలో అమ్మవారి యొక్క చరణాలకు అందరూ నమస్కారం చేసుకోండి. అమ్మకు అయ్యకు ఇద్దరికి నమస్కారం చేసుకోండి. థ్యాంక్ యూ చెప్పండి వాళ్ళకి ఇంత మంచి మెడిటేషన్ ఇచ్చినందుకు. మన పూర్వీకులు ఋషులు ఎంతోమంది మనతో ధ్యానం చేసినారు. నవగ్రహాలు, అష్టదిక్పాలకు మనకు ఎనర్జీలు ఇచ్చారు. సూర్యుడు, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాశక్తి, శ్రీం అంటేనే వాళ్ళు మనతో పాటు ధ్యానాన్ని, ఎనర్జీలను ఇచ్చారు. మన అమ్మా నాన్నలకు కూడా థ్యాంక్ యూ చెప్పుకుందాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మీరు మా నార్మల్ పొజిషన్లోకి వచ్చేయండి. రెండు చేతులు తుడుచుకొని మీ కళ్ళపైన పెట్టుకోండి. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా దీనిని చేయొచ్చు, ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. ఫస్ట్లో స్టోరీ 15 minutes ఉంది, తర్వాత వచ్చేసి 15 minutes ధ్యానం ఉంది. కళ్ళను మనం ఎక్కువగా, కళ్ళకి ఎక్కువ ఎనర్జీ వస్తుంది కాబట్టి ఈ ధ్యానాన్ని మనం కళ్ళ కోసం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.